హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మేము గుంటూరు నుంచి కారంచేడు వెళ్తున్నాం. ఒక చిన్న ఫంక్షన్ ఉంటే దానికోసమని. సో ఆ రోజైతే మేము చాలా ఎర్లీగా లేచేసి అందరం రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక కప్ టీ తాగేసి, టీ తాగకపోతే కష్టం కదా, సో ఒక కప్ టీ తాగేసి అలా స్టార్ట్ అయిపోయాం. ఇది గుంటూరులో హిందూది శ్మశాన వాటిక ఎంత బాగా మెయింటైన్ చేస్తారంటే, అసలు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది అక్కడ. సో అదే చూపిద్దామని మీకు బ్లాగ్ కోసం అని చెప్పి రికార్డ్ చేశాను అనమాట అది. సో ఇదంతా విజ్ఞాన్ స్కూల్. ఇంకా ఈ రోడ్ రింగ్ రోడ్ అంటారు కదా, నార్మల్గా స్తంభాల్ గారు, పట్టాభిపురం, ఇట్లా ఆ రోడ్ అంతా ఉంటుంది. ఇక్కడ స్కూల్స్, ఈవెన్ నేను చదువుకున్న స్కూల్ కూడా ఇక్కడే ఉండేది. ఇప్పుడు దాని ప్లేస్లో బ్యాంక్ కట్టేశారు. స్కూల్ని బ్యాక్ సైడ్ లేన్కి షిఫ్ట్ చేశారనమాట. ఇదైతే బ్రిడ్జ్. అసలు గుంటూరులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు చిన్నప్పటి నుంచి దీన్ని చూస్తూ పెరుగుంటారు. ఇప్పుడైతే పెయింటింగ్స్ అవన్నీ వేసి చాలా కలర్ఫుల్గా చేస్తున్నారు. అండ్ అవి పోయినా కానీ మళ్ళీ మళ్ళీ వేస్తున్నట్టున్నారు. నాకైతే గుంటూరు మొత్తం మీద నా ఫేవరెట్ ప్లేస్ వచ్చి ఇదన్నమాట. ఎందుకంటే ఇటు సైడ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది అండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ పోలీస్ స్టేషన్ అండ్ పోలీస్ పెరడ్ గ్రౌండ్ ఉంటుంది. ఏమో తెలీదు, ఐఎమ్ సమ్వాట్ అబ్సెస్డ్ విత్ పోలీస్ అన్నమాట. అండ్ ఈ పెరడ్ గ్రౌండ్లో అయితే ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. గుంటూరులో అలా మీకు నచ్చిన ప్లేస్ ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇదైతే పర్చూరు రోడ్ అనమాట. స్ట్రైట్ రోడ్ ఇక్కడ నుంచి పర్చూరు వరకు వెళ్తుంది. అండ్ చూసారా పెయింటింగ్ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఎప్పుడు ఈ రోడ్లో వెళ్ళినా కానీ ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి పెట్టుకుంటా అనమాట. అండ్ గుంటూరు చుట్టుపక్కల ఫేమస్ ఏంటి అని అడిగితే ఇంకా కోల్డ్ స్టోరేజెస్ అనమాట. అసలు ఈ రూట్ అనే కాదు, గుంటూరు నుంచి కనెక్ట్ అయ్యే వేరే ఊరు వెళ్ళే ప్రతి రోడ్లో ఆ గుంటూరు చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజెస్ ఒకటి కాదు, రెండు కాదు, దారి పొడుగుతూ వస్తూనే ఉంటాయన్నమాట. అండ్ ఎస్పెషల్లీ ఈ పర్చూర్ రూట్లో అయితే మనకి పొలాలు ఎక్కువ ఉంటాయి, చెరువులు ఎక్కువ ఉంటాయి. అండ్ ఆ పొలాల్లో కూడా ఎక్కువ ఎక్కువ టొబాకో, మన పొగాకు ఉంటుంది కదా, అది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక హౌస్ నాకు చాలా ఇష్టం. ఎందుకో అంత ఇష్టం అన్నది కూడా చెప్తాను. చూడండి, వెళ్ళిన ప్రతిసారి అట్లా మందార పూలతోటి గోడ మీద అట్లా డెకరేట్ చేసి ఉంటాయి. ప్రతిసారి నా పెళ్ళైన దగ్గర నుంచి నేను ఎప్పుడు కారంచేడు వెళ్ళినా కానీ వెళ్ళేదారిలో ఒక్కసారి కూడా మిస్ చేసింది లేదు. ఎప్పుడు రోజు వాళ్ళు పెట్టుకుంటూనే ఉంటారనమాట. అండ్ ఇది వచ్చి చిలకలూరుపేట వెళ్ళే రోడ్ అనమాట. ఎగ్జాక్ట్ ఆ రోడ్డు పక్కన రీసెంట్గా ఇక్కడ ఆంజనేయ స్వామిని కట్టారు. అసలు ఎంత బాగుందంటే, పెయింటింగ్స్ వేసే ఆంజనేయ స్వామి అసలు ఎంత బాగా కట్టారో చూడండి, వైట్ కలర్తో. ఇప్పటివరకు నేను ఇంత మంచి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎక్కడా చూడలేదు. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇది పర్చూర్ సెంటర్ అనమాట. మూడు బొమ్మల సెంటర్ అంటారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా కారంచేడు రూట్. ఇదంతా రోడ్ సైడ్ పక్కన అంతా కాలువ అనమాట. అంటే మనం వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ అంతా కాలువ ఉంటుంది. కాకపోతే ఇది సమ్మర్ కాబట్టి అది ఎండిపోయింది. పైగా దానికి అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి కారంచేడు ఊరికి వెళ్ళే ముందు, కొంచెం ముందు ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు లోపల వెళ్ళి కూడా చూపిస్తాను. అది కూడా ఒక సపరేట్ వ్లాగ్ చేద్దాము. కారంచేడు ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్లో ఉండే ఆర్చ్. అండ్ ఊరైతే చాలా బాగుంటుందండి. ఎన్ని గుళ్ళు ఉంటాయంటే, టైం ఉన్నప్పుడు నిజంగా ఒకసారి కారంచేడు టూరే చూపిస్తాను. ఆబ్వియస్లీ అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు, బట్ లేని వాళ్ళకి, మా ఫ్రెండ్స్ చూసుకోవడానికి కూడా ఉంటుంది కదా. సో అదొకటి. అండ్ ఆర్చ్ లోపలికి వెళ్ళకుండా లెఫ్ట్కి సైడ్ తిరిగితే ఆ రోడ్లో మా హౌస్ అనమాట. సో ఇట్లా వెళ్తూ ఉంటే మనకి ఫస్ట్ సాయిబాబా గుడి తగులుతుంది. సాయిబాబా గుడి కూడా చాలా పెద్దది. టెంపుల్ కానుకొనే ఈ రోడ్డు ఉంటుందన్నమాట. సో ఇదే అనమాట మా బొమ్మరిల్లు. వీలైనప్పుడు ఇది కూడా హోమ్ టూర్ చేసి చూపిస్తాను. నాకు లోపల చాలా నచ్చుతాయి, చాలా స్పేషియస్గా ఉంటుంది. సో అది కూడా ఒక సపరేట్ వ్లాగ్ తీద్దాము.
మేమైతే లోపలికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి ఫంక్షన్ వేరే దగ్గర కదా అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఇదైతే ఆ రోజు నా అవుట్ఫిట్ అనమాట. ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, ఏజియోలో తీసుకున్నట్టున్నాను. అసలు ఫంక్షన్ ఏంటి అంటే మా తాతయ్య గారిది సంవత్సరికం, అంటే మా మామయ్య గారి వాళ్ళ ఫాదర్. మేము వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి సాంబ్రాణి వేసేసి దండం పెట్టుకొని కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఫుడ్ కూడా అక్కడే తినేసేసి, ఇంకా అందరూ చుట్టాలు అందరూ ఉన్నారు కదా, ఇంకా మా కజిన్స్ వీళ్ళందరూ ఏమన్నారంటే బీచ్కి వెళ్దామని చెప్పేసి అన్నారు. సో ఈవినింగ్ అయ్యేసరికి అలా ఒక 3:34 ఆ టైం కల్లా మేము బీచ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. చీరాల నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఈ బీచ్ పేరు ఓడరేవు. సో ఇదంతా చూసిన నాకైతే ఫస్ట్ టైం, అసలు నేను ఫస్ట్ టైం నా పెళ్ళికి ముందే ఒకసారి వచ్చాను. వచ్చినప్పుడు అప్పుడే ఉప్పెన మూవీ రిలీజ్ అయిందనమాట. అండ్ ఇలాంటి బోట్స్ ఇంత ఒడ్డుకి దగ్గరగా నేను ఇంకే బీచ్, పెద్దగా నేను అసలు బీచెస్కి కూడా వెళ్ళింది లేదు. బట్ మచిలీపట్నం బీచ్కి ఒకసారి వెళ్ళాను, అక్కడ నేను ఎప్పుడు చూడలేదు. వైజాగ్ బీచ్కి వెళ్ళాను, అక్కడ ఇలాంటివి ఏం లేవు. బట్ ఈ చీరాల బీచ్లోనే నేను ఇట్లాంటివి చూసాను అనమాట. ఉప్పెన మూవీ రిలీజ్ తర్వాత చూసా కాబట్టి మేబీ కొంచెం అదే ఈ సీన్ చూస్తే నాకు ఆ మూవీ బోట్సే గుర్తొస్తాయి. సో అప్పుడే ఒక బోట్ నుంచి తీసుకొచ్చారనమాట చేపలు అవి పట్టుకొని. ఆ రోజైతే బీచ్ చాలా లోపలికి వెళ్ళింది. అండ్ నాకు బీచ్లోకి వెళ్ళడం అంత ఇష్టం ఉండదు. అలా కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేయడమే అనమాట నాకు చాలా ఇష్టము. పైగా ఆ రోజు వాటర్ లోపలికి ఉన్నాయి అండ్ క్లైమేట్ చాలా బాగుంది. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ అటు సైడ్ పక్కన అయితే వాళ్ళు నెట్ని, అదే చేపలు పట్టే వాళ్ళని అల్లుతున్నారనమాట. ఇంకా 6 ఆ టైంకి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకంతే అండి, ఆ రోజు అలా ఎండ్ అయిందనమాట. బాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.